సంతోషం. చదవండి చదవండి చదవండి. మనం చదివేంతమందికి వచ్చినది మాకు తెలియాలి. చదవగలిగే వాళ్ళు ఎంతమంది? బైబిల్ చదవగలిగే వాళ్ళు ఎంతమంది? అంటే చదవగలిగేటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది మనకి తెలియాలి. బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది? బైబిల్ ఎంతమంది దగ్గర ఉందండి? అందరి దగ్గర లేయా? కొన్ని లేనటువంటి చెప్పండి. 350 రూపాయలు ఇస్తే బైబిల్ ఇస్తారంట. 350 100 పెంచారంట. దేవుని వాక్యంలోకి వద్దాం. మరొకసారి కొంత సమయాన్ని మనం దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం కొన్ని విషయాలను మనము నేర్చుకున్నాం. విశ్వాసం ఏముండాలంటే మనకి విశ్వాసము ఉండాలి అంటే మనం ఎక్కడుండాలి? మనం ఎక్కడుండాలండి? ఎక్కడుండాలి? దేవునికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరలో ఉండాలి. దేవునికి దగ్గరలో ఉంటే విశ్వాసంగా ఉన్నట్టే. నాకు చూద్దాం. మన పత్రికలో ఒక వాక్య భాగాన్ని చూసి మనము వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనాలను చూద్దాం. 23-24 మీ చిత్త వృత్తి యందు ఎలాగంటే మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారై ఎలా ఉండాలంట? నీతియు యథార్థమైన భక్తి గలవారై ఏం చేయాలంట? ఎవరి పోలికగా? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవాలి. క్రొత్త స్వభావం అంటే క్రొత్త స్వభావం అంటే మన దగ్గర ఉన్న స్వభావం మంచిదనే చెడ్డదనే? దానిలో ఏదైనా లోపం ఉందనే లేదనే? లోపం ఉందనే లేదనండి? లోపం ఉందనే కదా. ఇప్పుడు నూతనమైన స్వభావం రావాలి. నూతనమైన స్వభావం రావాలి అంటే గతకాలంలో మనకు ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నటువంటి విశ్వాసాలకు భిన్నమైనదిగా ఉండాలి. అంతేనా? ఇంతకుముందు మనకి దేవుడి మీద విశ్వాసము భక్తి లేదు అనుకో. మరి ఇప్పుడు దేవుని వద్దకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ రెండింటిలో మార్పు జరగాల వద్దా? జరగాలి కదా. అప్పుడేగా మరి మనం దేవుని దగ్గరికి వచ్చినట్టుగా గుర్తింపు. ఇప్పుడు ఒక మాట మనం జనరల్గా మాట్లాడుకుందాం. మనం మనుషుల కొరకు వస్తున్నాము దేవుని దగ్గరికి, మనకు మేలు జరిగిందని వస్తున్నామంటే అందరూ చెప్పండి ఆ మాట. మనము దేవుని దగ్గరకు వస్తున్నామంటే మనకు మేలు జరుగుతుందని వస్తామా, లేకపోతే ఇతరులకు ఏమైనా మేలు జరిగిద్దని వస్తామా? మొట్టమొదటి అంతేనా? మనకు మేలు జరిగిద్దనేనా? అంటే ఇతరుల గురించి మనం ఆలోచన చేయకుండా మనం వస్తున్నాం దేవుని దగ్గరికి మొట్టమొదటి. ఎందుకంటే మన జీవితము ఇతరుల మీద ఆధారపడి లేదు. ఎవరి మీద ఆధారపడి ఉంది? దేవుని మీద ఆధారపడి. ఎందుకంటే ఇది ఆయన పెట్టిన దీపం, ఆయన ఇచ్చిన జీవం ఇది కదా. దానిని బట్టి మనము ఆయన పైనే మనము జీవిస్తున్నాము. కాబట్టి విశ్వాస జీవితము ఎలా ఉండాలి?
నూతనమైనదిగా ఉండాలా వద్దా? కదండి. నూతనమైనదిగా లేకపోతే ఇప్పుడు సపోజ్ ఏమైందంటే ఒక ఆలోచన మనం కలిగి ఉందాం, పని ఉంది. ఇప్పుడు మన విశ్వాసము దేని వైపుకు వెళ్ళాలి? ఆదివారం పని ఉంది. మన విశ్వాసం దేని వైపుకు వెళ్ళాలి? ఏమండి? దేవుని వైపుగా. ఈ మధ్యకాలంలో కొత్తగా ఒక ముఖ్యమంత్రి కొత్త ఆయన తమిళనాడు దేశం రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పొద్దాక ఆయన చెయ్యి ఎక్కడ పెట్టుకుంటాడు చెప్పండి? చూడలేదా? ఆయన చెయ్యి ఇక్కడ పెట్టుకుంటాడు. ఎందుకు? ఇక్కడ ఏముందండి ఆయన అర్థం? ఏమండి ఏముందని ఇక్కడ కదా? అంటే ఆయన చేసే ఏ పని అయినా దీనికి నచ్చేటట్టుగా ఉండేటట్లుగా చేస్తాను అని ఆయన మనకు ఒక సూచన చూపిస్తున్నాడు మనకి. నేను చాలా అబ్జర్వ్ చేశాను. నేను ఒక వారం 10 రోజుల నుంచి ఆయన ఎటు వెళుతున్నా, ఎటు తిరుగుతున్నా, ఎటు మాట్లాడుతున్నా, ఏది చేస్తున్నా ఇలానే ఆయన అది ఆయనకు. ఎందుకంటే అతను ఒక క్రైస్తవుడని మనం నమ్మాలి. దేవునిలో ఉన్నాడు అతను. కొద్దిగా దేవుని ఎడల భయం ఉన్నది, భక్తి ఉన్నది, విశ్వాసం ఉన్నది. తన జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి అనేటువంటి తను ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. విశ్వాస జీవితం అది. విశ్వాస జీవితం అనేటువంటిది ఎలా ఉంటుందంటే అది భక్తిని పెంపొందించేదిగా ఉంటుంది. భక్తిని పెంపొందించాలి. భక్తిని పెంపొందించడం అంటే దేవుని ఎడల మన యొక్క శ్రద్ధ, ఆసక్తి కనబడుతూ ఉండాలి. జనానికి కాదు, మనకే. మనుషులకు కనపడవలసిన అవసరం లేదండి. మొదట నీ మనస్సాక్షికి తెలియాలి ఏదైనా కానీ. ఉందా? అదొకటి ఉందండి. మనస్సాక్షి ఉందా? కాబట్టి ఆ మనస్సాక్షికి తెలియాలి మనం ఏం చేస్తున్నాము అనేది. అది భక్తి కలిగి చేస్తున్నామా, విశ్వాసం కలిగి చేస్తున్నామా, లేక భక్తి విశ్వాసము రెండు కలిగి మనము దేవుల్లో జీవిస్తున్నామా అనే దానిని మనము పరిశీలన చేయాలి. మొదట చూడండి, ఇక్కడ మనం కనుక పరిశీలన చేస్తే మత్తయి సువార్తలో ఒక వాక్య భాగాన్ని మనము చదివి దాని నుంచి కొంత ముందుకు వెళ్దాం. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం లాగానే చూద్దాం. మీరు లోకమునకు ఏమై ఉన్నారంట? వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద ఉన్న పట్టణము ఎత్తుగా ఉంటుందా, డౌన్లో ఉంటుందండి? అది ఎవరికైనా కనపడకుండా ఉంటుందా? కనపడకుండా ఉంటుందా? ఓకే, అంతవరకు కరెక్టే కదా. ఓకే, చూడండి, ఒక క్రైస్తవుడు తన విశ్వాస జీవితము ఇప్పుడు వెలుగై ఉండాలా వద్దా? అది మరుగై ఉండాలా? ఆ వెలుగు మరుగై ఉండాలా? కొండ మీద ఉన్నది కనపడుతుందా, కనపడతలేదా? చర్చిలు కడతాం కదా మనం, చర్చి పైన సిలువ పెడతాం. ఎందుకని? ఇది ఇల్లు కాదయ్యా, చర్చి అని తెలియజేయడం కోసం పెడుతున్నాం. కొండ మీద సిలువలాగా కొండ మీద ఉన్న పట్టణాన్ని చూస్తే మనము ఇక్కడ కొండను మనకి ఎందుకు చూపిస్తున్నాడంటే సంఘం ఎక్కడ ఏర్పరచబడింది? అంటే ఎత్తైనది అని అంటే ఉన్నతమైనది. దానికన్నా ఇంకొకటి ఏది కూడా లేదు. ఆ ఉన్నతమైన దాని కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి, దానిని మనం పొందుకోవాలి. ఏమిటి ఇదంటే మన భక్తిని అక్కడ చూపించాలి, మన పక్క వాళ్ళకు కాదు, మన ఇరుగు పొరుగు వాళ్ళకు కాదు. మన భక్తిని చూపించాల్సింది. మన భక్తిని, మన విశ్వాసాన్ని ఎవరి పట్ల ఉంచాలి? దేవుని పట్ల ఉంచాలి. మనము నీ భక్తి నీదే, రెండో వాళ్ళకు వెళ్ళదే. ఒకవేళ నిన్ను చూసి వాళ్ళు ఏమైనా మార్చబడతారేమో, కానీ ఒకవేళ
వాళ్ళ మనసులు మారినప్పుడు అది కూడా. కాబట్టి ఇక్కడ భక్తి అనేటువంటిది మనల్ని వెలిగింప చేస్తుంది. అందుకని ఏమంటున్నాడు, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. క్రైస్తవులు ఏమై ఉన్నారంటే లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రభు అయిన క్రీస్తు వారు లోకమునకు ఏమై ఉన్నాడు, ఉప్పై ఉన్నాడు. ఆయన ఉప్పు లేని కూరలు ఎవరైనా తింటారా? తింటారండి? బీపీ వాడు కూడా ఎంతో కొంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు సారమును మనకి ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, బలమునిస్తుంది. అందుకే ఆయన నేను లోకమునకు ఉప్పు అయి ఉన్నాను అన్నాడు. ఉప్పు శక్తిని ఇచ్చేది. సముద్రంలో నీరు మనకు పడదు కదా, సముద్రం నీరు మనం వాడతామా? అదే సముద్రపు నీరు తీసుకొచ్చి ఒక మడి కట్టి మడిలో పెట్టి దాన్ని ఉప్పుగా సేద్యం చేసి ఉప్పు తయారు చేస్తే ఆ ఉప్పు మనకి ఏమిస్తుంది, శరీరానికి శక్తినిస్తుంది. పనికిరాని దాంట్లో నుంచి శక్తినిస్తుంది. మరి పనికొచ్చే వాక్యంలో నుంచి నీకు వెలుగు రాదా? ఏమంటే మన భక్తి మన విశ్వాస జీవితం పైన ఆధారపడి ఉంటుంది. మన భక్తి మన విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. మన విశ్వాస జీవితంలో మనము వెలుగు సంబంధులుగా ఉంటాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తాం. అందుకనే కొండ మీద కట్టడము మరుగై ఉండనేరదు. చూడండి, అందుకు ఏమంటున్నాడంటే కీర్తనాకారుడు 34వ కీర్తనలో మనం చూస్తున్నాము. 34వ కీర్తనలో 8వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఉత్తముడని ఏం చేయమంటున్నాడు? రుచి చూచి తెలుసుకున్నాడు. రుచి ఎప్పుడు చూస్తారు అంటే మనము వంట చేసే స్త్రీలుగా లేక వంట చేసే పురుషులు నాలాంటి వాళ్ళగా ఏం చేస్తాము? రుచి చూస్తాము. ముందు బాగుందా లేదా, మనకు బాగుందంటే ఇది మిగిలిన కుటుంబ సభ్యులందరికీ కూడా బాగుంటుందనా బాగుంటుందనా అంతేనా కదా? మరి నీకు వాక్యం బాగున్నప్పుడు నీ కుటుంబ సభ్యులందరికీ కూడా వాక్యం బాగుండాలా వద్దా? అందుకే యెహోవా రుచి చూచి ఉత్తముడని తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించాలంటే విశ్వాసం ఉండాలా వద్దా? భక్తి ఉండాలా వద్దా? మరి ఆయన ఆశ్రయిస్తే విశ్వాసాన్ని బట్టి భక్తిని బట్టి ఆయన గను నీవు ఆశ్రయించినప్పుడు ఏమై ఉంటామంట? ధన్యుడు అయి ఉంటావు. ధన్యత వద్దా నీకు ధన్యత వద్దా? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 26వ వచనం చూడండి. 16వ వచనం. మనుషులు తమ కంటే గొప్పవారి తోడు అని ప్రమాణము చేతులు వారి ప్రతి వివాదములలో వివాదాంశమును పరిష్కరింపబడదు. మనుషుల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించేది మనుషులు కాదంట. ఎవరు పరిష్కరించాలి అంటే ఇక్కడ భక్తి యొక్క శక్తిని రుచి చూచినప్పుడు ఆ విశ్వాసి ఏం కోల్పోకుండా ఉంటాడు? దేవునితో నిత్య జీవం గడిపే దాన్ని కోల్పోకుండా ఉంటాడు. అలాగే 2వ పేతురు పత్రికలో మనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయము 20వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఏమంటున్నాడు?
ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై, ఎవరి విషయమై అంట? యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. వారు నీతి మార్గములను అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞల నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకపోయి ఉండుటయే మేలు. వారికి మేలు అంటే ఇప్పుడు మేలు అని నీకు తెలిసినప్పుడు నువ్వు దేవుని వద్దకు వచ్చిన తరువాత మరి అప్పుడు మరలా తప్పిపోతే పరిస్థితి ఏంటి? మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా ఘోరమైనదిగా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచన చేశాను. నేను సంఘానికి వెళ్ళాను, బాగుంది. సంఘానికి వెళ్ళి మిగిలిన పనుల విషయంలో సంఘానికి వెళ్ళక ముందున్న పనులు మనం చేసేటప్పుడు అలాంటి ఆలోచనలు మనం కలిగి ఉంటే మొదటి స్థితి కన్నా ఇంకా ఎక్కువ అవుతుందని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి భక్తి యొక్క శక్తిని మనం చూడాలి. మనలో భక్తి ఉన్నది, దాని యొక్క శక్తి ఎంత? మనలో భక్తి ఉన్నది, దాని యొక్క శక్తి ఎంత అనే దాన్ని మనం చూడాలి. ఆ శక్తిని చూచినప్పుడు విశ్వాసిగా మన జీవితము ఎలా కొనసాగుతున్నది అనే విషయాన్ని మనము చూడాలి. చూడండి, ఇక్కడ మనము పరిశీలన చేద్దాము. నాకు టైం ఎక్కువ ఉందండి, ఏమనుకోకండి. ఎందుకంటే మీకు ప్రశ్న వచ్చుంటుంది, కానీ ఇక్కడ నాకు రావాల్సింది రాలేదు బయట. అది నేను చూస్తూనే ఉన్నా, వస్తుందేమో నేను తగ్గిద్దాను. అది రాలేదు కాబట్టి నేను తప్పదు ఏమో, అది కొరకు చూస్తానండి నేను కూడా, వాళ్ళు వస్తారేమో. భక్తిలో ఏముండాలి? ఉప్పులో ఏముండాలి? ఉప్పులో ఏముండాలండి? పప్పులో ఏముండాలండి? పప్పులో ఉప్పు ఉండాలి, ఉప్పులో ఏముండాలి? రుచి ఉండాలి. భక్తిలో ఏముండాలి? ఇప్పుడు మరి శక్తి ఉండాలి. ఉప్పు తింటే శక్తి, సాల్ట్ పోతే ఏమైంది? నీరసం వచ్చిందిరా, డీహైడ్రేషన్ రా. వేసవి కాలం అంతా మనకి ఏమొస్తుంది? ఇప్పుడు చెమట ఎక్కువగా పోతుంది, నీళ్లు తక్కువగా తాగుతాం, సాయంత్రానికి ఏముంది? ఆడిపోయిన తోటకూర వలె. ఇప్పుడు నువ్వు నిజంగా భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు నీ యొక్క భక్తిలో విశ్వాసం అనే శక్తి ఎంత ఉన్నది? విశ్వాసం అనే శక్తి ఎంత ఉంది? అంటాంగా మనం వేయండి, సామెత వేయండి, ఒకటి సామెత వేయండి. విశ్వాసం ఉంటే చెప్పండి, వచ్చు, అందరికి వచ్చు, చెప్పండి. విశ్వాసం ఉంటే కోర్చుకుంటే అదంటే కానీ బాగా వస్తుంది. అదే దాని మీద నమ్మకం ఉండాలి. అది రానున్న దినాల్లో అది అన్ని పెడుతుంది, అది పిల్లలు చేస్తుంది, అది పెద్ద ఉంది, దానివల్ల ప్రయోజనం ఉంది అనేటువంటి దాని కూర్చున్నటువంటి శక్తి ఏంటో మనకు తెలియదు. చూడండి, భక్తిలో శక్తి లోపించినప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుందండి? మన విశ్వాసం ఎలా ఉంటుంది అప్పుడు? ఏమండి? భక్తిలో శక్తి తగ్గిపోతే మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఉంటుందా? అరే అమ్మడి చెప్పండి, ఏమైపోతాం? వ్యతిరేకపడతాం. అబ్బో వెళ్ళిందా, ఆహా అయిపోయింది, అమ్మ సంపద వెళ్ళాడా, అయిపోయింది, మళ్ళీ మొదలెట్టాడు కదా. ఏముంది? ఇప్పుడు భక్తి చూపించాము,
ఆ భక్తికి తగ్గ శక్తిని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆ శక్తిలో నువ్వు నిలిచి ఉండకపోతే, ఆ శక్తి నీకు లోపించినట్లయితే ఇప్పుడు ఏం చేయబడుతుంది? నిన్ను వెక్కిరింతలు పాలవుతావు, నవ్వులు పాలవుతావు. మొదటి నవ్వులు పాలయ్యావో లేదో తెలియదు, కానీ తరువాత నువ్వు ఎక్కడికి వచ్చావు? దేవుని దగ్గరకు వచ్చావు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైపోతావు? నువ్వు వెక్కిరింతల పాలైపోతున్నావు. కలిపేసి ఇంట్లో పెట్టినట్టు దాన్ని పొద్దాక పదే చెప్పించుకోవద్దు. కలిపేసి ఇంట్లో పెట్టేసి రండి. మీరు ముగ్గురు ఇక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? సహజంగా వస్తాయి కదా. ఒక గంట సేపు పెట్టిరండి. బట్ ఇంటికి వచ్చినప్పుడల్లా వస్తుంటాయి, అంతే కదా. చూడాలనుకున్నప్పుడు, మా యజమాని చూడాలనుకున్నప్పుడు వస్తాయి. మంచిది. భక్తిలో శక్తి కనుక లోపిస్తే మనం ఏమైపోతామంట? వెక్కిరింతలు పోవాలంట. ఎక్కిరింత దర్శనప్పుడు అరే అబ్బే నిక్కర్లు చేసావా, అబ్బే పంచి కదా. ఇప్పుడు దాన్ని మనం అర్హులం అవుతామా కాదా? శక్తి కనుక లోపిస్తే కదా. నీ విశ్వాసము స్థిరమైనదిగా ఉంచు. చూడండి, భక్తిని గురించి, ఈ శక్తిని గురించినటువంటి విషయాలు, కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఇక్కడ వెక్కిరింతల పాలవుతాము మొదటిది. రెండవదిగా మనం చూస్తే విశ్వాసం యొక్క శక్తి దేనిలో ఉంటుంది? విశ్వాసం యొక్క శక్తి దేనిలో ఉంటుంది? భక్తిలో విశ్వాసం ఉంది. విశ్వాసంలో ఏముండాలి? నీకు భక్తి ఉంటేనే విశ్వాసం. కాబట్టి భక్తి లేకపోతే నీకు విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకపోతే నువ్వు బలమైన వ్యక్తిగా ఉండవు, బలహీన వ్యక్తి అయిపోతావు, వెక్కిరింతల పాలవుతావు, నవ్వుల పాలవుతావు, హేళన చేస్తారు, అసహించుకుంటారు. ఎప్పుడైనా మనం ఆలోచించామా? చూడండి, దానికంటాడు 3 విషయాలు ఇక్కడ మనకు కనపడతాయి. ఆ భక్తిలో మనకి, ఆ విశ్వాసంలో శక్తి అనేటువంటిది లోపిస్తే మనం భక్తి లోపించినట్టుగానే ఉంటుంది. భక్తి లేకపోతే శక్తి లేదు కదా. శక్తి కావాలంటే దేనికి రావాలి? ముందు దేవుని వద్దకు రావాలి. దేవుని వద్దకు వస్తే కదా నువ్వు వాక్యంలో బలపరచబడేది. ఆ వాక్యమే నీకు ఏమిస్తుంది? శక్తిని ఇస్తుంది. ఇప్పుడు ఆ శక్తిలో నుంచి నువ్వు అలా నిలిచి ఉండాలంటే దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి దీంట్లో మనకి. ఒకటి, మొట్టమొదటిగా మనం పరిశీలన చేస్తే ఇచ్చాది అని ఉంది. ఒకటి ఇచ్చాది అంటే ఏమేమి ఉంటాయి దాంట్లో? శక్తి ఉంటుంది, పవర్. రెండవది ఇంకోటి ఏమిటంటే ఇది, అందులో క్రియలు ఉంటాయి, క్రియాధర్మం ఉంటుంది. ఈ పని చేసడానికి ఇది మనకు సమ్మతించిందా కాదా? ఇత్యాది శక్తులు అంటాం కదా, ఇత్యాది కార్యక్రమాలు అంటాం కదా. అంటే ఏ శక్తితో నువ్వు చేస్తున్నావు? ఏ శక్తిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావు? కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు భక్తి కలిగి ఉన్నావా? విశ్వాసం కలిగి ఉన్నావా? దేవుని వాక్యం ద్వారా శక్తిని పొందుకున్న వారిగా ఉన్నావా అనే విషయాలను పరిశీలన చేయాలి. రెండవదిగా మనం చూస్తే ఇది క్రియాశక్తి చూపిస్తుంది మనకు. క్రియాశక్తి, క్రియలలో శక్తి ఉండాలి. మనం చేసే క్రియలలో ఆసక్తి ఉండాలి. అంటే ఎలా ఉండాలంటే ఇది కార్యదీక్ష కలిగేది అయి ఉండాలి, పట్టుదల ఉండాలి. నేను సంఘానికి వెళుతున్నానంటే ఒక పట్టుదల ఉండాలి. దేవుళ్ళలో ఉంటున్నానంటే ఒక పట్టుదల ఉండాలి. ఏదైనా ఒక పని చేస్తున్నామంటే పట్టుదలతో చేస్తాం. తల్లిదండ్రులు చెబుతారు పిల్లలకి, పట్టుదలతో చదవాలిరా, పౌరుషంగా చదవాలిరా, ధైర్యంగా చదవాలిరా, ఒకరొక పోటీగా చదవాలిరా అని పిల్లలకైతే చెబుతాం. మరి మనం ఎలా ఉండాలండి? పిల్లలకు చెబుతున్నాం కానీ మనం మాదిరిగా ఉండొద్దా? మనలో భక్తి లేదు, మనలో విశ్వాసం లేదు. ఈ 2 లేకపోతే ఏమైపోతాం? ఇప్పుడు ఏమైపోతామండి?
ఎక్కిరెంతలు పాలైపోతాం, నవ్వులు పాలైపోతాం. అది కదా వెళ్ళిందయ్యా, అది కదా వెళ్ళాడయ్యా, అయిపోయిందయ్యా, మళ్ళీ మొదలయ్యా. ఇలాంటి స్థితిని దేవుడు కోరుకోవటంలా నీ నుంచి, నా నుంచి, మనందరి నుంచి. జ్ఞాపకం పెట్టి మూడో విషయంకి వస్తే, ఇక్కడ భక్తి ఎప్పుడైతే ఉంటుందో, శక్తి ఎప్పుడైతే ఉంటుందో, విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో, నీ జీవితంలో దేవుని జ్ఞానం ఉంటుంది. దేవుని జ్ఞానం అనేటువంటి శక్తి ఉంటుంది. దేవుని జ్ఞానం అనేటువంటి శక్తి ఉంటుంది. ఈ మూడు విషయాలు కనుక మనం పరిశీలన చేస్తే, మొట్టమొదటి దాంట్లో మనం కనుక పరిశీలన చేస్తే, దేవుని యొక్క జ్ఞానము ద్వారా మనం ఆత్మీయంగా బలపరచబడతామా లేదా? ఆత్మీయంగా బలపరచబడితే మనము వికృతుల పాలు కాదు కదా. అంటే దేవుని యొక్క జ్ఞానంలో ఏమున్నది? శక్తి ఉన్నది కదా. యేసయ్య నామములో శక్తి ఉన్నదని కదా ఆయన వాడతాడు. ఇట్లా అనుకుంటాడు ఆయన ఎవరితో. యేసయ్య నామములో శక్తి ఉన్నది, కానీ ఆ శక్తిని మనం పొందాలి కదా. ఆ శక్తిని మనం పొందాలంటే మన దగ్గర ఏముండాలి? ఏదో బాధ ఏదో చూడు, నిన్నేదో అబ్జర్వ్ చేస్తుంది, ఏదో నేను చెప్పాలని. మంచినీళ్ళ ఏ తీసుకొచ్చి మంచినీళ్ళు అడిగి అడుగుతుంది. నాకు అర్థమైంది. ఇక్కడ ఉపాధ్యాయుడు వీడల్లో పిల్లలు ఏం చేస్తుందో తెలిసిపోద్ది కదమ్మా, తెలీదా? మీరు ఇక్కడ ఉన్నా కానీ అదే, మీరు ఈ స్థానంలో ఉన్నా కానీ మీ కను దృష్టి అంతా అట్టే ఉంటుంది. ఇక్కడ 50 కళ్ళు ఉన్నాయి, ఇక్కడ 2 కళ్ళే, అన్నింటినీ చూస్తాం. ఎందుకంటే ఇది అగ్రస్థానం. ఇది ఈ స్థానంలో ఉన్నప్పుడు అన్నీ కనపడతాయి. మిగిలిన సమయంలో అన్నీ కనపడవు, ఎందుకంటే ఇన్ని కళ్ళు ఒకసారి కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. మన విశ్వాసాన్ని చూడండి. జ్ఞానము యొక్క శక్తి ఎలా ఉండాలంటే, ఇది ఏదైనా ఒక పని చేయాలంటే జ్ఞానం అవసరమా లేదండి? జ్ఞానం అవసరమేనా? దాని తోడు ఇంకా ఏం కావాలి? శక్తి కూడా కావాలి. ఈ శక్తి జ్ఞానము నిన్ను ఒక పని విషయంలో ముందుకు నడిపించేదిగా ఉంటుందా ఉండదా? అంటే కార్యరూపం విషయంలో మనం ఏదైనా ఒక పని చేయడానికి కావలసినటువంటి జ్ఞానము ఇప్పుడు ఎక్కడి నుండి రావాలి మనకు? దేవుని వాక్యం ద్వారా రావాలి. అప్పుడేగా మనం బలహీనులుగా కాకుండా బలవంతులుగా ఉండేది. మనం అంటే శక్తి కలిగిన వారంగా ఉండాలి. భక్తి, శక్తి, విశ్వాసము ఉంటే నీ జీవితానికి ఇంకా తిరిగే ఉందా? ఉందండి. ఈ భక్తి లోపిస్తే శక్తి ఉండదు, శక్తి లోపిస్తే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉండకపోతే అయిపోయింది, జీవితం అయిపోయింది. ఇక నీకు దేని మీద విశ్వాసం ఉండదు, దేని మీద నమ్మకం ఉండదు, ఎవరి మీద నమ్మకం ఉండదు, ఏ విషయాల పట్ల నువ్వు ఎదురు చూసే ధోరణి కూడా ఉండదు నీకు. ఇంకా వచ్చిందో లేకపోతే. నేను ఎప్పుడు కూడా వస్తే వచ్చింది, లేకపోతే లేదు, తింటే తింటాము, లేకపోతే లేదు అనే విషయాన్ని నా మనసులో నేను రాను. ఎందుకో తెలుసా? అలాగనే వస్తే మనలో అపనమ్మకం పెరిగిపోతుంది. అపనమ్మకం పెరిగిపోతే మనము ఎవరిని విడిచిపెట్టిన వాళ్ళం అవుతాం. సహజంగా విశ్వాసాన్ని కోల్పోతాం కదా. అపనమ్మకం అంటే అవిశ్వాసమే కదా. అవిశ్వాసం వచ్చేటప్పటికే మనం ఎవరి దగ్గరగా ఉండము? ఎవరి దగ్గరగా ఉండమండి? దూరం. దేవుడికి దగ్గరగా ఉండడం, దూరం అయిపోతాం దేవునికి. మరి అప్పుడు నీలో దృఢమైన విశ్వాసం ఉండాలి, దృఢమైన భక్తి ఉండాలి, దృఢమైన నమ్మకం ఉండాలి. నేను బలహీనుడు అయిపోతున్నాను, బలహీనుడు అయిపోతావు. వయసు పెరిగే కొద్ది బలహీనత వస్తుంది శరీరంలోనికి. అది ప్రకృతి యొక్క సహజ ధర్మం, సృష్టి యొక్క మర్మం. అది సృష్టి యొక్క మర్మం. అది అంత మాత్రం నాకు జబ్బు రాకూడదు, నాకు బలహీనత రాకూడదు, నాకు వ్యాధి రాకూడదు, నాకు వణుకు రాకూడదు అనేది ఏం లేదు ఇక్కడ. శరీరము బలహీనమైన ఘటమైనప్పటికీ ఆత్మ విషయంలో, దేవుని వాక్యం విషయంలో
భక్తి విషయంలో, ఆయన శక్తి విషయంలో మనం దృఢమైన వారంగా, ఇది దేవుడు. చూడండి, ఇక్కడ రెండవ విషయాన్ని కనుక మనం చూస్తే ఉత్సాహాది అలా ఉందాక. రెండవ విషయం, భక్తిలో ఏముండాలి? ఉత్సాహం ఉండాలి. భక్తిలో ఉత్సాహం అంటే ఎలా ఉంటుంది? చూడండి, వాక్యంలోనే ఉంది ఆ మాట కూడా. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, మనలను, మనందరినా ఒక్కళ్ళైనా, మానవాడి అందరినీ దేవుడు ఆయన వద్దకు వచ్చిన వారందరినీ కూడా విమోచించి, సత్క్రియల యందు ఆసక్తి గల, సత్క్రియల యందు ఆసక్తి ఉండాలి. నేను మంచి పని చేయాలనేటువంటి ఆసక్తి ఉండాలి. నేను దేవుని సన్నిధానానికి వెళ్ళటము మంచి పని అనేటువంటి ఆసక్తి ఉండాలి నీకు. దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అనే ఆసక్తి నీకు ఉండాలంటే మంచి పనే కాదది. ఆ మంచి పని నీకు మేలు కలుస్తుందా చేయదా ఆలోచించేశాను ఎప్పుడైనా. అందుకంటున్నాడు ఉత్సాహం అంటే ఇక్కడ ఏంటి? ఆసక్తి, కుతూహలం ఉండాలి. సంఘానికి వెళ్దామనే కుతూహలం ఎంతమందికి ఉంటుంది ఈ రోజుల్లో? ఉంటుందండి అసలు? చూడండి, అంటున్నాడు అక్కడ, సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఆయనను ఆరాధించడానికి మనకు ఏముండాలంట? ఆసక్తి ఉండాలి, ఆ శ్రద్ధ ఉండాలి, ఆ భక్తి ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. అందుకొరకే ఆయన మనలను తన కోసము ఏర్పరచుకున్నాం అనే విషయాన్ని మనము మర్చిపోవాలి. రెండవ విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 40వ వచనంలో చూద్దాం. అందుకు రాజు మిక్కిలి అల్పుడనైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసితరు కనుక నాకు చేసితరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ ఏమిటి ఈ విషయంలో ఏంటి చూద్దాం మనం. సత్యం అనగా ఎవరు సత్యము? క్రీస్తు సత్యం, మిగతా వాళ్ళు ఎవరు కూడా సత్యం కాదు. ఆయన మాట సత్యము, ఆయన సత్యం కదా. సత్యం అంటే ఎవరు? ఇప్పుడు క్రీస్తు సత్యమై ఉన్నాడు అంటే ఇక్కడ ఉత్సాహంతో ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, సత్యములో ఉండాలి. ఎవరు ఆ సత్యానికి బ్రాండ్ అంబాసిడర్? ఎవరు? యేసు ప్రభువు. కాబట్టి సత్యమైన క్రీస్తు యొక్క విశ్వాస కార్యములను మనం ఎవరిలో జరిగించాలి? క్రీస్తులోనే జరిగించాలా? క్రీస్తుకు వెలుపల జరిగించాలా? ఏమండి? క్రీస్తుకి వెలుపల జరిగిస్తాయి, క్రీస్తుకు చెందుతాయా? కాదు కదా. మన కార్యాలన్నీ ఎలా ఉండాలంట? క్రీస్తులో జరిగించేవిగా ఉండాలి. అంటే క్రీస్తులో జరిగించేవిగా ఉండాలంటే అవి సత్యమైనవిగా ఉండాలా వద్దా? అవి విశ్వాసంతో కూడినవి ఉండాలా వద్దా? అవి భక్తితో కలిగినవి ఉండాలా వద్దా? వాటి వలనే మన జీవితము వెక్కిరింతల పాలు కాకుండా ఉంటుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియా దేవుని సంఘం, ఉదయకాలం అందు మన భక్తి ఎంత మాత్రము ఇతరులను శంకించేదిగా ఉండకూడదు. ఇతరులు దాన్ని వేలెత్తి చూపేదిగా ఉండకూడదు. ఒక్కొక్కసారి పడిపోతాం, ఒక్కొక్కసారి తప్పు చేస్తాం, ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంది. కానీ దాన్ని ఏం చేయాలి? మనము సరిదిద్దుకొని దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థించాలి.
అప్పుడే మన భక్తిని ఆయన అంగీకరిస్తాడు, మన విశ్వాస్యతను ఆయన పరిగణలోకి తీసుకుంటాడు, ఆయన శక్తిని మనకిచ్చి ఆయనలో మనలను ఆయన ఇష్టమైన కార్యాలు చేసేవాళ్ళగా మనలను బలపరుచుకుంటాడు. అది ఆయన పని. కాబట్టి ఉదయకాలం ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనాన్ని చూద్దాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రాముఖ్యమైన వాక్యం అంటే ఇది. చూడండి, క్రీస్తు యొక్క నామములో మనకు గొప్ప ఫలితం ఉన్నది, మేలు ఉన్నది. చూడండి ఏమంటున్నాడు, మీరు చేసిన కార్యమును, ఒక కార్యము ఒక పని చేయాలి అంటే దానిలో మనకి పటుత్వం ఉండాలి. పటుత్వం ఉండాలంటే భక్తి ఉండాలి, ఆ విషయాల్లో శ్రద్ధ ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడేగా కార్యం జరిగేది. ఆ కార్యమును మీరు ఎలా చేయాలంట, దాన్ని పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేతనే. పరిశుద్ధులకు ఉపచారం అంటే మేలా కీడా? ఏమండి, మేలా కీడా? పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండట చేత. ఎవరు పరిశుద్ధులంటే? ఎవరండి? చెప్పండి, ఎవరు పరిశుద్ధులంటే? ఎవరు? ఇక్కడ ఎవరు లేరా? ఉన్నారా లేరా? స్వరాలు చెప్పండి, ఉన్నారా లేరా? అది మీకే వదిలేసారు. ఎందుకంటే ఉన్నారా లేదో మీకే తెలియదు. అంటే నువ్వు ఎక్కడున్నావో నీకే తెలియదు, నువ్వు ఏ స్థితిలో నువ్వే ఉన్నావో తెలియదు. పరిశుద్ధులంటే నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను. పరిశుద్ధులంటే వాక్యం విన్నవారు, విశ్వసించిన వారు, మారు మనసు పొందిన వారు, యేసును సొంత రక్షకుడిగా హృదయంలో అంగీకరించి నోటితో ఒప్పుకున్నవాళ్ళు, నీ పాపములు ఒప్పుకునేవాళ్ళు, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఆయన నామములో నువ్వు బాప్తిసం పొందిన వ్యక్తిగా ఉన్నప్పుడు నీకు పరిశుద్ధాత్మ అనే వరం ఇవ్వబడింది. నువ్వు పరిశుద్ధులు అయిపోయావు, అక్కడికి అయిపోయావు. అది ఒక బిట్. అంత మాత్రమే నేను పరిశుద్ధుడని చెప్పుకోవడానికి నీకు అర్హత ఉందా? మరి ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు చెప్పబడిన వాక్యంలో ఉన్నవన్నీ చేయాలి. భక్తి కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఉపచారం చేసేవాళ్ళుగా ఉండాలి. పరిశుద్ధులకు ఉపచారం చేసేవాళ్ళు, పరిశుద్ధులనగా సంఘములోనికి చేర్చబడిన వారు. వీళ్ళు ఎలా ఉండాలి? అంతము వరకు వాళ్ళ విశ్వాసంలో ఉండాలి, పడిపోయేవారుగా కాకుండా అంతము వరకు వారి విశ్వాసంలో ఉండాలి. అదే క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఆ నిరీక్షణే దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మన వైపు చూస్తున్నాడు. నా బిడ్డలు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారు, నా వద్దకు రావడానికి, వాళ్ళని చేర్చుకోవడానికి వాళ్ళు ఎంత విశ్వాసంలో ఉన్నారు అనేది ఆయన చూస్తున్నాడా లేదా? అందుకనే పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తున్నానండి. ఒక విధవరాలు ఉంది, ఒక అనారోగ్యంతో ఉన్నది, ఆమె సంఘములో ఉన్నది, బేదరాలుగా ఉన్నది, ఏదైనా ఆపదలో ఉన్నది. ఆమె యొక్క ఆపదలోను, ఆమె యొక్క విధవరాలి స్థితిలోను, దేని స్థితిలోనూ సంఘమంతా ఆదరిస్తుందంటే పరిశుద్ధులందరూ ఆమెను ఆదరిస్తున్నట్ట కాదా? పరిశుద్ధులందరూ ఆమెకు ఉపచారం చేసినట్ట కాదా? ఇట్టి ఉపచారము చేయడం వలన ఎవరి ప్రేమను మనం చూపిస్తున్నాం వాళ్ళ పట్ల? ఇంత చెప్పినా అర్థం కాకపోతే ఏంటండి?
ఎవరు ప్రేమను చూపిస్తున్నారు అనేది తెలీదా? అదే మరి ప్రేమ ప్రేమ అని పాటలు పాడతాము, అసీరియాలో ఉన్న ప్రేమలాగా. అసీరియాలో ఉన్న ప్రేమ అయితే గుర్తొచ్చింది, ఇక్కడ మాత్రం గుర్తు రాదు. అంటే పరిశుద్ధులుగా పిలవబడుతున్న మనము, సంఘములో చేర్చబడిన వారు, నీ విశ్వాసం ఎంతో నీకు తెలుసు, నీ భక్తి ఎంతో నీకు తెలుసు, నీ విశ్వాసములో నీ భక్తిలో శక్తి ఎంతో నీకు తెలుసు. ఆయన నిన్ను ప్రత్యేకపరచు, ఆయన నిన్ను ప్రత్యేకపరచు. అందుకంటాడు, ఉపచారము చేయడం చేత తన నామమును బట్టి, తన నామము ఎవరి నామము? ఎవరి నామము? యేసయ్య నామములో అని ఊగితే కానీ మీరు కాదు. అదేగా ఆ ఊగుళ్ళు ఇక్కడ ఉండవు, ఆ ఊగుళ్ళే ఉండవు ఇక్కడ. నేను యేసయ్య నామం అనేది శక్తి ఉన్నది అని మీరు పుంజుకోవాలి. అది వాళ్ళ బాడి, మన బాడి అది కాదు. యేసయ్య నామములో శక్తి ఉన్నది, అంతే. ఒక మాటే ఊహు అన్నదే, ఊ అన్నా అది జన కాదా. ఊహు అంటే కథ లోపల నుంచి వస్తుంది, ఊహు అంటే పవనికి వచ్చింది. రెండింటికి అర్థం ఒకటే, రెండింటికి శక్తి ఒకటే. నువ్వు ఒకవేళ ఏదైనా కింద నుంచి పైకి లేచినంత మాత్రాన నీ విశ్వాసం ఏమి బలమైనదిగా ఉండదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపచారం చేసి ప్రేమను మార్చుట చేత, చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చూపించిన ప్రేమను ఆయన మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు ఒక వ్యక్తి పట్ల ఒక ప్రేమను చూపించావు, ఒక దాతృత్వాన్ని చూపించావు, ఒక ఆదరణ చూపించావు, ఆదరించావు. ఎవరు చేసినట్టు అది? సంఘంలో ఉన్న వాళ్ళు చేసినప్పుడు అది ఎవరు చేసినట్టు? అది పరిశుద్ధులకు చేసినట్టే కదా. పరిశుద్ధులకు మనం చేసినప్పుడు ఆ ఉపచారమును బట్టి, ఆ పనిని బట్టి ఏం చేస్తున్నాడంట? చేసిన పని ఎవరిని బట్టి చేసాం మనము? ఎవరిని బట్టి చేసామది? నా గొప్ప కోసం చేశారు కదా, మీ గొప్ప కోసం చేశారు కదా. మరి ఎవరిని బట్టి చేశారు? ఏంటిది? దేవుని ప్రేమను బట్టే మనం ఏం చేసినా. 5 ఏళ్ల క్రితం మీరు ఎవరు నాకు తెలియదు కదా, నిజమే కాదా? 5 సంవత్సరాల క్రితం ఎవరు తెలియదు మీరు ఎవరో. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని బట్టి నాకు మీరు తెలుస్తున్నారు? యేసుక్రీస్తు వారిని బట్టి. మరి ఇప్పుడు ఈ ప్రేమ నేను మీ పట్ల ఒకవేళ నేను చూపిస్తున్నప్పుడు నాకు మేలు జరిగిద్దా, కీడు జరిగిద్దా? ఆయన నాకు మేలు చేస్తాడు. ఇది యేసు ప్రభువు వారు నేర్పుతున్నారు. మన విశ్వాసంలో మనము అత్యాశ కలిగిన వారిగా మనం ఉండాలంటే ఇదే. మనం ఇది చేయలేకపోతే మన భక్తి, మన యొక్క విశ్వాసము వ్యాపం, మన జీవితంలో ఇవి పొందలేము. ఆ ప్రేమను మనం పొందినప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రేమను మనం పొందుతాం. ఆయన అందుకే చెప్పాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు, మీరు మందమతులు కాక, ఇక్కడ అసలు విషయం, మీరు మందమతులు కాక విశ్వాసము చేతను. మందమతులు అంటే ఏంటండి? మందమతి అని ఎవరినంటారు చెప్పండి, చెప్పమ్మా. అవునా, మందమతులు అంటే ఎవరు చెప్పు? ఏమనుకోరు, నిన్ను అడిగినందుకు ఎవరేమి ఈ వైపు చూడరు. మందమతులు అంటే ఎవరు? అర్థం కాలేదా? అర్థం కాలేదా? ప్రమీలమ్మ గారు, మందమతులు అంటే ఎవరు? చాలా రకాలు వస్తున్నారు కదండి, చేసుకోలేని వాళ్ళు, ప్రభుత్వాలు తెలియని వాళ్ళు, ఎప్పుడు కూర్చుంటాడు మందమతిగా ఉండేవాళ్ళు అంటారు. అంటే చురుకుతనం లేనివాడు, వాళ్ళలో చలాకితనం ఉండదు, సోంబేర్లు, సోమరిపోతులు. ఒక మాటలో చెప్పాలంటే మందమతులు అంటే వాళ్ళదే గుర్తుండదు. కొంతమంది స్త్రీలు చూస్తుంటాం మనం,
ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు, ఏది అడిపోద్దో వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎక్కడున్నావు అనేది వాళ్ళకి తెలియదు. బైబిల్ ఎంత మంచి మాట చెప్పిందా, మందమతులు అంటే ఇంగిత జ్ఞానము లేని వాళ్ళు అని ఒక రకమైన భాష. ఇంగిత జ్ఞానము అంటే, ఇంగిత జ్ఞానం అంటే ఏంటి? మంచి చెడు అనేది తెలియని వాళ్ళు. మరి మంచి తెలియని చెడు తెలియని వాళ్ళ సంఘంలో ఉన్నారా? ఉన్నారు ఇప్పుడు? లేదే. మరి ఎందుకంటున్నాడు ఆ మాట? మీరు మందమతులు కాక అలా ఉండొద్దు సంఘంలో ఉన్నవాడని హెచ్చరిస్తున్నాడు నిన్ను. అలా ఉండొద్దని హెచ్చరిస్తున్నాడు. మందమతులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణను సంపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాను. ఎప్పటి వరకు ఉండాలి ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం, ఈ భక్తి? ఎప్పటి వరకు ఉండాలండి? ఏదో అనుకుంటాం, ఆదివారం అయిపోయిందిగా, ప్రార్థన అయిపోయింది, ఇక మన భక్తి రొటీన్. అందరండి అందరూ అంటే ఈ మారుతున్న సమాజంలో మనము ఎవరికి దూరం అయిపోతున్నాము? దేవునికి దూరం అయిపోతున్నాము, ఆయన వాక్యానికి దూరం అయిపోతున్నాము, ఆయన కృపకు దూరం అయిపోతున్నాము, ఆయన రక్షణను దూరపరుచుకుంటున్నాం. కీర్తనలో చదివిన మాటలు కదా. ఆయన